ఈరోజు సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామా? ఇంకా జ్యోత్స్న అయితే కావాలని వాళ్ళ నాన్నని అలాగే శివనారాయణని కూడా కార్తీక్తో సహా బయటకైతే పంపించేస్తుంది. ఎందుకంటే తను చేసేది వేలంపాటలో చాలా ఫ్రాడ్ కాబట్టి అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని కూడా బయటికి పంపించడానికి ప్లాన్ చేస్తుంది. ఆ విధంగానే ఇంకా కార్తీక్ కూడా వాళ్ళిద్దరిని ఎక్కించుకొని రెస్టారెంట్కి అయితే వెళ్తాడు. కానీ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి అక్కడ చెకింగ్స్ కూడా ఉండకపోయేసరికి అదేంట్రా దశరథ, ఫోన్ వచ్చింది అన్నావు, ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు అన్నావు, ఇక్కడేమి ఏమీ హడావిడి లేదు, ఎవరు నీకు ఫోన్ చేసింది అని చెప్పగానే నాకు మేనేజర్ ఫోన్ చేశాడు నాన్న, వెళ్ళి ఒకసారి మేనేజర్ని కలుద్దాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వెళ్ళి మేనేజర్ని అయితే కలుస్తారు. కానీ అక్కడ ఎటువంటి హడావిడి అయితే ఉండదు. మేనేజర్ని కలిసిన తర్వాత ఏంటి మేనేజర్ కాల్ చేసావు, ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారని, ఇంకా ఇక్కడైతే ఏమీ హడావిడి లేదు అని దశరథ అడగగానే నేను కాల్ చేయడం ఏంటి సార్, ఇదిగోండి నా ఫోన్ ఇక్కడే ఉంది, నేను ఎటువంటి కాల్ చేయలేదు మీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదేంట్రా కాల్ చేశాడు అని చెప్పేసి అంత కంగారు పడి నన్ను కూడా కంగారు పడి తీసుకొచ్చావు, ఇక్కడ చూస్తుంటేనేమో నేను చేయలేదు అంటున్నాడు అని చెప్పగానే దశరథ అయితే అదే నాన్న నాకు కూడా అర్థం కావటం లేదు, కాల్ చేశారు నాకు హోటల్ నుంచి, కాల్ చేసి చెప్పారు రైడ్ జరుగుతుందని, అందుకనే నేను కంగారు పడి వచ్చేసాను అని చెప్పగానే కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అదేంటి ఇక్కడ ఏమీ జరగకుండా జరిగింది అని ఫోన్ వచ్చిందంటే ఖచ్చితంగా అది జ్యోత్స్నాని చేయించుంటుంది, జ్యోత్స్న అక్కడేదో ప్లాన్ చేసింది, అందుకే ఆ ప్లాన్ ప్రకారం జరగడానికి మమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి చూసింది, అందుకే నేను వస్తానంటే కూడా వద్దంది అని చెప్పేసి సరే తాత పదండి మనం వేలంపాట దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే ఫాస్ట్గా కార్ తీస్తాడు. కార్ తీస్తుంటే దశరథ అయితే ఒక్కసారి జ్యోత్స్నకి కాల్ చేద్దాంరా ఏం జరిగిందో, ఒకవేళ వేలంపాట అయిపోయి ఉంటే కనుక మనం వెళ్ళి వేస్ట్ కదా, ఒకసారి జ్యోత్స్నకి కాల్ చేద్దాం అని చెప్పేసి జ్యోత్స్నకైతే కాల్ చేస్తాడు దశరథ. చేయగానే అమ్మ జ్యోత్స్న వేలంపాటం అయిపోయిందా అని చెప్పేసి దశరథ అడగగానే ఆ నాన్న అయిపోయింది, ఇప్పుడే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు మన పేరు అని చెప్పగానే చాలా గ్రేట్ జ్యోత్స్న, గుడ్ జాబ్, ఇలాగే కీప్ ఇట్ అప్ అవ్వు, రెస్టారెంట్ విషయంలో కూడా నువ్వు ఇలాగే చొరవ తీసుకుని ఇంకా రెస్టారెంట్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. ఇంకా శివనారాయణ కూడా ఫోన్ తీసుకొని కంగ్రాట్స్ జ్యోత్స్న, ఎప్పుడొస్తున్నావు ఇంటికి అని చెప్పగానే ఇదిగో తాత బయలుదేరుతున్నాను నేను ఒక 15 మినిట్స్లో, రెస్టారెంట్ అయితే మన చేతికి వచ్చేసింది కాబట్టి దాన్ని ఎలా రెనోవేషన్ చేయాలి అనేది నేను మీతో కూర్చొని మాట్లాడతాను, నేను ఇంటికి బయలుదేరుతున్నాను తాత మీరు ఇంటికి వచ్చేసేయండి, ఇంకా ఇక్కడికి రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అని చెప్పగానే ఇంకా కార్తీక్ చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి మేము వెళ్ళిపోగానే వేలంపాట అయిపోయింది అంటుంది, ఖచ్చితంగా ఇందులో ఏదో జరిగింది, సరే టైం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది కాబట్టి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి మామయ్య గారు జ్యోత్స్న ఏది, వెళ్ళిన పని ఏమైంది మామయ్య గారు అని చెప్పగానే ఇదిగో అమ్మా మేమైతే అక్కడ నుండి వెళ్ళలేదు, అక్కడ నుండి అయితే రాలేదు, ఎందుకంటే మేము రెస్టారెంట్లో పని ఉందని అక్కడికి వెళ్ళాము, కానీ జ్యోత్స్నకు ఫోన్ చేశాను పని అయిపోయింది, రెస్టారెంట్ మనకే వచ్చింది, వేలంపాటలో మనమే గెలిచాము అని చెప్పగానే సుమిత్ర అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నేను చెప్పాను కదా మామయ్య గారు, జ్యోత్స్న ఒక పని అనుకుంది అంటే ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పేసి చాలా మురుసుకుంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే దీప వైపు ఒకలాగా చూస్తూ ఉంటాడు. అదేంటి బావ డల్గా ఉన్నాడు, చాలా హ్యాపీగా వస్తాడు అనుకున్నానే, అది కూడా రెస్టారెంట్ వేలంపాటలో గెలిచారు, అయినా సరే బావ ముఖం ఎందుకు అలా ఉంది అని చెప్పేసి దీప అనుకుంటూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా ఎటు వాళ్ళు అటువైపు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న అయితే ఇంటికి వస్తుంది. జ్యోత్స్న అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తాతయ్య తాతయ్య అని చెప్పగానే ఇంకా శివనారాయణ అయితే బయటకు వస్తాడు. అలాగే దశరథ అందరూ కూడా బయటకు రావడంతో ఇదిగోండి తాత ఆ రెస్టారెంట్ పేపర్స్, ఇప్పుడు ఆ రెస్టారెంట్ మనది, దాన్ని మనం రెనోవేషన్ చేసుకొని మనం ఇంకా ఎక్కువ లాభానికైతే దాన్ని అమ్ముకోవచ్చు, లేదంటే మనమే రన్ చేసుకోవచ్చు అని చెప్పగానే ఇంకా పారిజాతం అయితే వెరీ గుడ్ మనవరాలా, నా మనవరాలు అనిపించావే, అన్నీ నా బుద్ధులే అని చెప్పేసి ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. చాలే పారు ఆగు పూర్తిగా చెప్పనివ్వు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. నీకు కుళ్ళురా, నా మనవరాలు రెస్టారెంట్ వేలంపాటలో ఒక్కతే వెళ్ళి ఒక్క ఆడపిల్ల వెళ్ళి గెలుచుకొచ్చిందని నీకు కుళ్ళు అని చెప్పగానే అవునవును నాకే మరి కుళ్ళు, కొంచెం సేపు ఆగితే అంతా బయటపడిద్ది అసలు అక్కడ ఏం జరిగిందో అని చెప్పేసి కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఏంటి అలా చూస్తున్నావు నా మనవరాల వైపు, అసలే నా మనవరాలకు దిష్టి తగులుతుంది, అక్కడ ఎంతమంది చూసారో ఏంటో నా మనవరాల వైపు, నేను దిష్టి తీయాలి నా మనవరాలకి అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. శివనారాయణ అయితే
పారిజాతం ఓవర్ యాక్షన్ చేసింది, చాలు సైలెంట్గా ఉండు, జ్యోత్స్న ఏదో చెప్పబోతుంది కదా అది విందాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడైతే జ్యోత్స్న చెప్పాల్సింది చెప్తుంది. ఇదిగోండి తాత, రెస్టారెంట్ పేపర్స్, రెస్టారెంట్ ఇంకా మనదే, ఇంకా ఇప్పటి నుంచి కూడా ఆ రెస్టారెంట్ మన ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పగానే, కంగ్రాట్స్ జ్యోత్స్న, నువ్వు అనుకున్నది సాధిస్తావని నాకు ఇప్పటికి నమ్మకం కలిగింది. ఇంకా మన రెస్టారెంట్ను కూడా ఖచ్చితంగా నువ్వు లాభాల్లోకి తీసుకొస్తావనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి ఆ పేపర్స్ అయితే తీసుకొని అక్కడ నుండి అయితే శివనారాయణ వెళ్ళిపోతాడు. కంగ్రాట్స్ అమ్మ జ్యోత్స్న అని చెప్పేసి దశరథ కూడా అక్కడ నుండి చెప్పేసి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా కాసేపటికి పోలీసులు అయితే ఇంటికి వస్తారు. పోలీసులు ఇంటికి రాగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా శివనారాయణ బయటకు వచ్చి, ఏంటండి ఇలా వచ్చారు, ఎవరి కోసం అని చెప్పగానే, మీ మనవరాలు జ్యోత్స్న కోసం వచ్చాం సార్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పేసి పోలీస్ అంటూ ఉంటాడు. అవునా, నా మనవరాల కోసం రావడం ఏంటి, ఏం జరిగింది ఎస్ఐ గారు అని అడగగానే, మీ మనవరాలు పెద్ద ఫ్రాడ్ చేసింది. ఇప్పుడు జరిగిన వేలంపాటలో అక్కడ వేలంపాట పాడిన గవర్నమెంట్ వాళ్ళకి మీ మనవరాలు లంచం ఇచ్చింది. అందులో లంచం ఇవ్వడంలో సోషల్ మీడియాలోకి బయటకు వచ్చింది ఆ వీడియో. అందువల్ల ఎవరో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మీ మనవరాల్ని అరెస్ట్ చేయమని చెప్పి మాకు పైనుండి అరెస్ట్ వారెంట్ వచ్చింది. అందుకని చెప్పేసి మేము మీ ఇంటికి వచ్చాము అని చెప్పగానే శివనారాయణ అలాగే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. దశరథ ఒక్కసారి బయటికి రా అని చెప్పేసి శివనారాయణ దశరథని అయితే పిలుస్తూ ఉంటాడు. ఏంటి నాన్న, ఏమైంది, ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని చెప్పేసి దశరథ అడగగానే, ఇంకా ఎస్ఐ జరిగిందంతా చెప్తాడు. చెప్పగానే దశరథ చాలా కోపంతో జ్యోత్స్న అని గట్టిగా పిలుస్తాడు. పిలవగానే జ్యోత్స్న ఒక్కసారిగా ఉలికిపడి బయటకు వస్తుంది. బయటికి రాగానే, ఏంటి పోలీసులు ఇలా వచ్చారు, నేను లంచం ఇచ్చిన విషయం ఏమైనా తెలిసిపోయిందా ఏంటి, నేనేం చేసినా సరే నిమిషం పాటు కూడా దాగట్లేదు అని తిట్టుకుంటూ బయటికైతే వస్తుంది. ఇంకా అరుపుతో కార్తీక్, దీప అలాగే సుమిత్ర, పారిజాతం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఏమైంది మామయ్య గారు, పోలీసులు వచ్చారు అని చెప్పగానే అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. అదేనమ్మా, నీ కూతురు చేసిన నిర్వాకం వల్ల పోలీసులు ఇంటికి రావాల్సి వచ్చింది అని చెప్పేసి జ్యోత్స్న ఇట్రా అని చెప్పేసి ఒక్కసారిగా చంప పగలగొడతాడు శివనారాయణ జ్యోత్స్నది. అయినా నీ వయసుకు తగ్గ పనులు అప్పగించకుండా పెద్ద పెద్ద పనులు అప్పగించడం తప్పు నాది. అప్పటికీ మేము అక్కడ ఉన్నాము, కానీ మాకు ఎవరో ఫ్రాంక్ కాల్ చేశారు, ఫేక్ కాల్ చేసేసరికి మేము అక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పగానే, కార్తీక్ అయితే అనుకుంటూనే ఉన్నాను ఈ అమ్మగారు ఏదో చేస్తుందని, ఏ పని సరిగ్గా చేసింది కనుక ఇప్పుడు అరెస్ట్ అయితే కానీ బుద్ధి రాదులే పెద్ద మేడం గారికి అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇంకా శివనారాయణ అయితే, ఏంటమ్మా జ్యోత్స్న, ఏంటి ఇది, నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే బుద్ధి ఉండదు, లంచం ఇవ్వమని ఎవరు చెప్పారు నీకు, అయితే రెస్టారెంట్ పాట పాడుకోవాలి లేదంటే వదిలేసేయాలి, ఇప్పుడు మనకేమన్నా ఆస్తులు లేవా, మనకేమన్నా రెస్టారెంట్లు లేవా, నువ్వెందుకు ఇలాంటి చీప్ పనులు చేసి మన ఇంటి పరువుని బజారుకి ఈడుస్తున్నావు, ఇప్పుడు అరెస్ట్ చేస్తానంటున్నారు, ఇది సోషల్ మీడియాలో వస్తుంది, నీకే నువ్వు బాగానే వెళ్ళి జైల్లో కూర్చుంటావు, నా ఇంటి పరువు పోతుంది, నా ఇంటి పరువు పోతే నా ప్రాణం పోయినట్టే అని చెప్పేసి శివనారాయణ చాలా సీరియస్ అయిపోతూ ఉంటారు. ఇంకా పారిజాతం అయితే, ఏమండి ఊరుకోండి, ఏదో తెలియక చిన్నపిల్ల చేసింది అని చెప్పగానే, చంప పగిలిపోద్దు నువ్వు ఇంకొక మాట మాట్లాడేవంటే, కేవలం నువ్వు గారాబం చేసి ఆ జ్యోత్స్నను అలా తయారు చేసావు, నా మనవరాలు అని చెప్పేసి తను ఏం చేసినప్పటికీ కూడా నువ్వు వెనకేసుకొని వచ్చి జ్యోత్స్నని ఇలా తయారు చేసావు, జ్యోత్స్న ఇలా తయారవడానికి ఒక రకంగా కారణం నువ్వే అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. ఈ దిక్కుమాలింది ఒక్క పని కూడా సరిగ్గా చేసావదు, ఇప్పుడే పొగుడుకున్నాను నా మనవరాలి వల్ల ఆస్తి మొత్తం పెరుగుతుందని, ఇంతలోనే ఇలాంటి పని చేసి వచ్చింది అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది పారిజాతం మనసులో. ఇంకా పోలీసులు అయితే, సార్ మీ జ్యోత్స్నని మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పగానే, ఎస్ఐ గారు నేను డీజీపీతో మాట్లాడతాను, ఒక్క నిమిషం అని చెప్పేసి దశరథ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళి డీజీపీని రిక్వెస్ట్ చేయగా, డీజీపీ అయితే ఇంకా ఎస్ఐకి ఫోన్ చేసి, సరే వచ్చేసేయండి మీరు, జ్యోత్స్నని అరెస్ట్ చేయొద్దు అని చెప్పగానే, సారీ సార్ అని చెప్పేసి ఎస్ఐ పోలీసులతో సహా బయటకైతే వెళ్ళిపోతాడు. చెప్పగానే ఇంకా దశరథ అయితే, నాకు తెలిసి ఆ ఫేక్ కాల్ కూడా నువ్వే చేయించి ఉంటావు, ఎందుకంటే మేము అక్కడ నుండి వెళ్ళిపోతే ఇటువంటివన్నీ బయటికి రావు అని చెప్పేసి నువ్వే ఇలా తయారయ్యావు, నువ్వే ఫేక్ కాల్ చేయించి మమ్మల్ని బయటికి పంపించావనేమో నాకు డౌట్గా ఉంది అని చెప్పగానే, డాడీ కనిపెట్టేశాడు, ఇంకా నన్ను బ్రతకనివ్వడు, నన్ను ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పేసి జ్యోత్స్న భయపడుతూ ఉంటాడు. జ్యోత్స్న, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి నీకు అసలు సిగ్గు అనిపించడం లేదు,
నా కూతురని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది నిన్ను అని చెప్పేసి దశరథ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా కార్తీక్ అయితే చాలా వెటకారంగా, ఏం పెద్ద మేడం గారు, గెలిచాము అని చెప్పేసి చంకలు గుద్దుకున్నారు కదా, భుజాలు విరిగి కింద పడినట్టున్నాయి అని చెప్పగానే, బావా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి జ్యోత్స్న చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది. ఎరా కార్తీక్, ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది, ఎందుకురా అలా అంటావు నువ్వు అని చెప్పేసి పారిజాతం అనగానే, అవునవును పారు, నువ్వు చిన్నపిల్లవే, నీ మనవరాలు కూడా చిన్నపిల్లే, అందుకే తెలియకుండా చాలా పనులు చాలా సీక్రెట్లు చేస్తూ ఉంటారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఇంకా పారిజాతం అయితే, అమ్మో ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండకూడదు, జ్యోత్స్న పదవే అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా శివనారాయణ కూడా మొహం ఒకలాగా పెట్టుకొని అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా సుమిత్ర అయితే జ్యోత్స్నను చూసి ఛీ అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా జ్యోత్స్న లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. పారిజాతం అయితే, ఉండవే, వెన్న తీసుకుని వస్తాను, వెన్న తీసుకుని వచ్చి చంప మీద రాస్తాను, ముసలోడు చాలా బాగా గట్టిగా కొట్టాడు నిన్ను అని చెప్పేసి వాడి చేతులు విరిగిపోను, నా మనవరాలనే కొడతాడా, ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది అని అనుకుంటూ ఉంటుంది. అంటూ వెన్న తీసుకొని వచ్చి జ్యోత్స్నకైతే రాస్తూ ఉంటుంది. గ్రాని, నువ్వు చంప మీద తగిలిన దెబ్బనే చూస్తున్నావు, కానీ నాకు తెలిసి ఈ పోలీసులు ఎలా వచ్చారో నాకు అర్థం కావటం లేదు, ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి, అరెస్ట్ అవ్వాల్సిన నన్ను డాడీ కాపాడాడు కాబట్టి సరిపోయింది డీజీపీతో మాట్లాడి, లేదంటే కనుక ఈ పాటికి నేను ఊచలు లెక్క పెట్టేదాన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా పారిజాతం కూడా, ఎందుకే నీకు ఇలాంటివన్నీ, ఆ రెస్టారెంట్ని ఎలా పైకి తీసుకురావాలో అదొక్కటి ఆలోచించు, సరిపోతుంది, మీ తాత దృష్టిలో, మీ అమ్మ నాన్న దృష్టిలో కూడా నువ్వు చాలా పై రేంజ్కి వెళ్ళిపోతావు, అలా కాకుండా ఇలా పిచ్చి వేషాలు వేస్తే ఇదిగో ఇలాగే తన్నులు తినాల్సి వస్తుంది అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. గ్రాని, నేనేమన్నా ఊరికే చేశానా, ఇంకా పెంచుకుందాము ఆస్తిని అనే కదా నేను ఇలాంటి పని చేసింది అని చెప్పగానే, చాలేవే, ఉన్న ఆస్తి చాలు కదా, అరెస్ట్ అవ్వకుండా ఉంటే చాలు నువ్వు